నా పేరు శ్రీనివాస్ నాయక్, అనంతపురం జిల్లా ప్యాప్టో చైర్మన్. ఈరోజు రాష్ట్ర ప్యాప్టో పిలుపు మేరకు అనంతపురం జిల్లాలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల యొక్క న్యాయపరమైనటువంటి డిమాండ్ల కోసం 12వ PRC ఆర్థికపరమైన డిమాండ్లు, ఆర్థికేతర డిమాండ్ల కోసం ఈరోజు ర్యాలీ కలెక్టరేట్ వరకు పికెటింగ్ కార్యక్రమము, ఆర్ట్స్ కాలేజ్ నుంచి అనంతపురం జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీగా నిర్వహించి ఆ తర్వాత పికెటింగ్ కార్యక్రమం నిర్వహించబోతున్నాం. గత 3 సంవత్సరాలుగా 11వ PRC అనేది దాదాపు కాలం ముగిసి 36 నెలలు అయింది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నూతన PRC 12వ PRC కమిషన్ కూడా వేయకుండా కాలయాపన చేయడం, మరి 12వ PRC కమిషన్ వేయడం కాలయాపన జరుగుతుంది. కాబట్టి తక్షణమే 30% IR ప్రకటించాలని చెప్పి డిమాండ్తోనూ, ఆ తర్వాత బోధనేత కార్యక్రమాలను ఉపాధ్యాయులకు తగ్గించాలనే డిమాండ్తోనూ, ఆ తర్వాత ఉమ్మడి సర్వీస్ రూల్స్ ఉద్యోగ ఉపాధ్యాయులకు మా ఉద్యోగులకు ప్రమోషన్లు అయితే ఇవ్వగలుగుతున్నాం. మరి క్లర్క్ స్థాయి నుంచి మా పైన పై అధికారులుగా DOలుగా క్లర్క్ స్థాయి అధికారులు వస్తున్నారు. కానీ 30 సంవత్సరాల సర్వీస్ చేసినట్టు ఉపాధ్యాయులకు ఎటువంటి ప్రమోషన్లు రాకపోవడం చాలా దారుణమైన విషయం. మరి ఉమ్మడి సర్వీస్ రూల్స్ కూడా అమలు చేయాలని తెలిపి, ఆ తర్వాత కోవిడ్ సమయంలో చనిపోయినటువంటి కుటుంబాలకు దాదాపు 4 సంవత్సరాలైనా ఆ కుటుంబాలకు కారుణ్య నియామకాలు నియమించకపోవడం, ప్రభుత్వం ఇవన్నీ ఉపాధ్యాయులపైన యొక్క నిర్లక్ష్య ధోరణికి మనము నిరసనగా ఈరోజు భారీ ఎత్తున కలెక్టరేట్ పికెటింగ్ కార్యక్రమాన్ని ప్యాప్టో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. మరి ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క ఆర్థికేతర డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి ముందుకు దిశగా మరి కూటమి ప్రభుత్వం మా యొక్క న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి జిల్లా అనంతపురం ప్యాప్టో శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు పురుషోత్తం, అనంతపురం జిల్లా సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్నాను. మరి ఈరోజు ముఖ్య ఉద్దేశము ఆర్ట్స్ కాలేజ్ నుంచి సప్తగిరి సర్కిల్ మీదుగా సంగమేశ్వర సర్కిల్ మీదుగా కలెక్టరేట్ చేరుకొని అక్కడ పికెటింగ్ కార్యక్రమం ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్ల ఆధ్వర్యంలో జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ ర్యాలీ తర్వాత పికెటింగ్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే 36 నెలలైనా కూడా ఈ ఆర్థిక సమస్యల మీద ఎటువంటి మా సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు. మరి అలాగే ఈ టెట్ విషయం మీద, CPS రద్దు విషయం మీద కూడా ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్తున్నాము. మరి కారు నియామకాలు ఇంతవరకు చేపట్టలేదు. వారి యొక్క కుటుంబాలు ఆర్థిక పరంగా చిన్నాభిన్నమై రోడ్ల పడే పరిస్థితి ఉంది. కాబట్టి వారికి వెంటనే కార్య నియామకాలు చేపట్టాలి. అట్లాగే ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చి 2 నెలలు అయినా కూడా ఈ PRC కమిటీ మీద ఊసైన ఎత్తలేదు. కాబట్టి వెంటనే PRC కమిటీ వేసి తక్షణమే 30% IRని ప్రకటించాలా. అట్లాగే పెండింగ్లో ఉన్నటువంటి 5 DLను కూడా వెంటనే మంజూరు చేయాలని కోరుతున్నాము. అలాగే టెట్ గురించి కూడా మనకు సుప్రీంకోర్టు ఒక తీర్మానం చేసింది. అయితే అది విద్యా హక్కు చట్టంలోని ఒక సవరణ ద్వారా ఆ టెట్ను ఎన్ని సర్వీస్ ఉపాధ్యాయులందరూ కూడా రద్దు చేయాలని కోరుతూ ఈ ర్యాలీ తర్వాత పికెటింగ్ ముఖ్య ఉద్దేశము. అలాగే విద్యాశాఖలో మాత్రమే మనకు ఈ ప్రమోషన్లను పెండింగ్ పడుతున్నాయి. మరి ఏ డిపార్ట్మెంట్లో అయినా అన్నీ జరుగుతున్నాయి. కానీ మన విద్యాశాఖలో మాత్రమే రికార్డేషన్ స్థాయి నుంచి కూడా కొంతమంది పైనకి వెళ్తున్నారు. కానీ రెగ్యులర్గా ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ప్రమోషన్లు అనేవి దొరకడం లేదు. కాబట్టి ఈ సమస్యను కూడా పరిష్కరించాలని చెప్పి మనము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఈ సమస్యల అన్నిటి కూడా పరిష్కారం దొరికే వరకు కూడా గత అక్టోబర్ 7వ తేదీన మనం విజయవాడలో ధర్నా నిర్వహించినాము. ఒక DA మాత్రమే విడుదల చేసింది ప్రభుత్వము. అది కంటి తుడుపుతరిగా భావిస్తూ మరి ఆందోళనలో భాగంగానే ఏప్రిల్ నెల 25, 26, 27, 3 తేదీల్లో నిరాహార దీక్షలు కూడా చేసినాం. అయినా కూడా ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు, చీమ కుట్టినట్టయినా లేదు. మరి ఇంతకాలం గడుస్తున్న సమస్యలు పరిష్కారం అనేది దొరకడం లేదు. ఎక్కడ ఉన్న సమస్యల గొంగడ అక్కడే ఉంది. కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా సాధించుకునే దీర్ఘకాలిక సమస్యలన్నీ కూడా పరిష్కరించేంత వరకు కూడా యుద్ధమాల ద్వారానే ఈ కాలు రాయబడుతున్న హక్కులన్నీ కూడా ఆర్థికేతర అంశాలు, తర్వాత సర్వీస్ విషయం అంశాలు, తర్వాత CPS రద్దు, OPSని అమలు చేయాలని చెప్పి ఈ ర్యాలీ తర్వాత పికెటింగ్ కార్యక్రమం దృష్ట్యా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అని తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. నా పేరు కులశేఖర్ రెడ్డి, APTF 1938 స్టేట్ మాజీ జనరల్ సెక్రటరీ. నేను ఇప్పుడు ప్యాప్టోలో సభ్యుని. నేను రిటైర్డ్ పెన్షనర్ ఆల్సో. ప్రభుత్వము 2023 నుంచి రావాల్సిన PRCని ఇంతవరకు PRC కమిషన్ వేసిన పాపం అవ్వలేదు. PRC కమిషన్ వేయాలా, కమిషన్ వేసినాక IR ప్రకటించాలా, IR ప్రకటించినాక ఫిట్మెంట్ అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలా. ఇంతవరకు దాన్ని జోలో పోకోకుండా కమిషన్ కూడా వేయకోకుండా రోజు నానబెట్టడం అనేది సహించలేకనే మేము అందరం కూడా వచ్చి ప్యాప్టో తరపున ఈరోజు ఉపాధ్యాయులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేపట్టడం జరిగింది. అదేవిధంగా పెండింగ్లో ఉన్న DLని ఇంతవరకు అనౌన్స్ చేయకోకుండా కేవలం వీళ్ళకి 1వ తేదీ 2వ తేదీ జీతాలు ఇస్తే చాలు ఇంక ఊరుకుంటారనే ఒక ఉద్దేశంతో ఇన్నాళ్ళు అన్నీ తడిపెడుతున్నారు. ఇంతవరకు రిటైర్డ్ అయిన వాళ్ళకి
పెండింగ్ బకాయిలని మేము ఎన్నాళ్ళ నుంచి మొత్తుకుంటుంటే కూడా ఆ బకాయిలు ఇంతవరకు చెల్లించిన పాపన వల్ల పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలా, అదేవిధంగా డిఎల్ని వెంటనే చెల్లించాలా, ఇమీడియట్గా పిఆర్సీ కమిషన్ వేసిన ఒక నెల లోపలే 30% ఐఆర్ ప్రకటించాలని చెప్పి సాఫ్ట్వేర్ తరఫున మేము అందరం డిమాండ్ చేస్తున్నాము. ఆ డిమాండ్కి అనుగుణంగానే ఈరోజు వేలాది మంది ఉపాధ్యాయులు, పెన్షనర్స్ అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఈరోజు కలెక్టర్ దగ్గర మీటింగ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మిత్రులారా, నా పేరు సరిత. సో మేము ఇంతమంది ఉపాధ్యాయులం, టీచర్లం మరీ తిరిగి ఉద్యమ బాట పట్టడానికి కారణం ప్రభుత్వం యొక్క వైఖరిలే. సో మాకు రావాల్సిన పెండింగ్ బకాయిలు లేదు. 12వ పిఆర్సీ కమిషన్ అయితే అసలు ఇంతవరకు ఊసే లేదు. సో 6 డిఏల దాకా మాకు బకాయిలు ఉన్నారు. సో ప్రతిరోజు ఏదో ఒకటి ఉపాధ్యాయులను ఏదో ఒక రకంగా మమ్మల్ని ఒక ఇంటర్నెట్ డేటా ఆపరేటర్, ఎంట్రీ ఆపరేటర్స్ లాగా తయారు చేస్తున్నారు. సో మా చదువును మేము చెప్పుకునేలాగా మాకు సమయాన్ని వీలు కల్పించేలాగా ప్రభుత్వం చూడాలని కోరుకుంటున్నాం. మా ఈ సంతృప్తిని గుర్తించాలని కోరుతున్నాం. నా పేరు గోవిందరెడ్డి, వైఎస్ఆర్టీఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. గత ఎన్నికలలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే ఉద్యోగ ఉపాధ్యాయులకు ఎంతో మేలు చేస్తామనే అబద్ధ హామీలతో అధికారంలోకి వచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పిఆర్సీని రద్దు చేశారు. తర్వాత పిఆర్సీ కమిటీ వేస్తాం తొందరలో అని చెప్పేసి ఆ కమిటీ ఊసే లేకుండా చేసినారు. తర్వాత గత ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన నెలకే ఐఆర్ ఇస్తే ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఐఆర్ ఊసే లేదు. ఐఆర్ రాకపోతే కనీసము డిఏలు ఇస్తాడనుకుంటే ఇప్పటికే 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఇంకొక డిఏ ఇవ్వడానికి రెడీగా ఉంది. అసలు ఆ డిఏ గురించి ఊసే లేదు. తర్వాత మేము అధికారంలోకి వస్తే డిఏ బకాయిలన్నింటినీ వెంటనే చెల్లిస్తామని చెప్పారు. కాకపోతే ఒక్క డిఏను కూడా చెల్లించిన పాపాన లేదు. ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయులందరూ తీవ్ర అసంతృప్తితో, ద్రవ్యోల్బణం పెరిగి తీవ్రమైన ఆర్థిక ఒడిదుడుకులతో బాధపడుతున్నారు. మరి ఈ ఉద్యోగ ఉపాధ్యాయుల అసంతృప్తిని గుర్తించి ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే పెండింగ్ డిఏల్ని, తర్వాత డిఏ అరియర్స్ని, ఐఆర్ని ప్రకటించి ఉద్యోగ ఉపాధ్యాయులకు మేలు చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.